వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. ఇప్పుడంతా ఎగ్జామ్ సీజన్ నడుస్తోంది. ఒకవైపు తల్లిదండ్రులకు, మరోవైపు పిల్లలకు పరీక్ష కాలం ఇది. తెలియకుండానే టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ టెన్షన్ని మనం ఎలా అధిగమించాలి, మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, వీటన్నిటికీ మీకు నాకు టిప్స్ చెప్పడానికి సైకాలజిస్ట్ నళిని టీచర్ నాతో పాటు రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎగ్జామ్స్ అనగానే పిల్లలకి, పేరెంట్స్కి అందరికీ ఎక్కడ లేని టెన్షన్. అసలు ఈ టెన్షన్ అనేది ఎందుకు వస్తుందంటారు ఎగ్జామ్స్ అంటే? డైరెక్ట్ వేసాడు, పెద్ద క్వశ్చన్ వేశారు. యా, టెన్షన్ ఎందుకు వస్తుందండి? అసలు టెన్షన్ అన్నదానికి మనం పరిభాష చూసుకుంటేనే మనం ఎక్స్పెక్ట్ చేసిన డిజైర్డ్ రిజల్ట్ రాదేమో అన్న ఆలోచన వల్ల వచ్చే ఒత్తిడే టెన్షన్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఎక్కడెక్కడో ఫిక్స్ అయిపోయాం. 100కి 90, 100కి 95 లేదా 100కి 85, ఏదో ఒక ఎండ్ రిజల్ట్ మనం ఫిక్స్ అయిపోయాం అన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తామా లేదా, అది వస్తుందా లేదా అనేది కంటిన్యూస్గా అదే ఆలోచన మైండ్లో వచ్చినప్పుడు ఏంటంటే అదే ఆలోచన 10 సార్లు వచ్చి అదే ఆలోచన రావడం వల్ల వచ్చిన ఒత్తిడి, ఆ ఒత్తిడి పేరే టెన్షన్. అంతే. మెయిన్ ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్స్ అంటూ ఉంటాం. అంటే ఏడాది పాటు పిల్లలు చదువుతూనే ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు, మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. కానీ ఈ ఫైనల్ అనే మాట ఎప్పుడు వింటామో అక్కడి నుంచే అసలు టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటారు అలా? అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వడం వల్ల, ఫైనల్ ఎగ్జామ్స్ అనేప్పటికీ డిసైడింగ్ ఫ్యాక్టర్ వల్ల, ప్రోగ్రెస్ రిపోర్ట్కి మనం ఇచ్చినంత ఓవర్ హైప్ మళ్ళీ వేరే ఏ దేశాల వాళ్ళు ఇచ్చి ఉండరు. ప్రోగ్రెస్ రిపోర్ట్ని మనం చాలా, అది ఇంకా అసలు మన ప్రమాణ చిత్రగుప్తుడి చిట్టా కంటే కూడా మనం చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చేసి దాంట్లో ఏది ఉందో అది మన భవిష్యత్తుని రాసేసే ఒక బ్రహ్మ నుంచి వచ్చిన తాళపత్ర గ్రంథంలాగా మనం ఫీల్ అవుతూ ఉంటాం చాలా వరకు పేరెంట్స్. సో 7th ఎన్ని మార్కులు వచ్చాయి, దీన్ని బట్టి నీ భవిష్యత్తు, నువ్వు ఇప్పుడే ఇలా ఉంటే నెక్స్ట్ ఎలాగా, 8th ఎన్ని మార్కులు వచ్చాయి, నువ్వు ఇప్పుడు ఉంటే నెక్స్ట్ ఎలాగా అంటే ఇప్పుడు జరిగే ప్రతి రిజల్ట్, ప్రతి దాంది అసలు ఫ్యూచర్ని డిజైన్ చేసేస్తుందని ఒక బలమైన నమ్మకం పేరెంట్స్కి చాలా ఉండటం వల్ల ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అని వాళ్ళు 1కి 10 సార్లు పిల్లల్ని అంటాం వల్ల పిల్లల్లో ఇది యాక్చువల్గా పర్సీవ్ అవుతుంది ఫియర్. పిల్లలు ఎప్పుడు కూడా ఏ భయాలు ఏవి లేకుండా పుడతారు. మనమే నేర్పిస్తాం వాళ్ళకి, భయాలు టెన్షన్లన్నీ మనమే నేర్పిస్తాం కదా. 1కి 10 సార్లు పిల్లలే ఏ టెన్షన్ లేకుండా కూర్చున్నారు అనుకోండి, హ్యాపీగా రేపు పొద్దున ఎగ్జామ్ అక్కడ కూర్చొని, ఏంట్రా రేపు పొద్దున ఎగ్జామ్ పెట్టుకొని టెన్షన్ పాడు ఏవి లేకుండా అట్లా కూర్చున్నావు అన్న తర్వాత అప్పుడు మొదలవుతుంది వాడు. రేపు ఎగ్జామ్ పెట్టుకుని నువ్వు ఫోన్లలో ఏంటి, రేపు ఎగ్జామ్ పెట్టుకుని నువ్వు అటు ఇటు తిరుగుతావేంటి, రేపు ఎగ్జామ్ పెట్టుకుని టీవీలు చూస్తావేంటి, రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఎంత హ్యాపీగా కూర్చున్నావు చూడు, ఎగ్జామ్ నీకేం లేదు, నాకే ఉంది టెన్షన్ నీ ఎగ్జామ్ అని. ఇలాంటి డైలాగులు ఇప్పుడు చూస్తున్న వాళ్ళని అడగండి, ప్రతి ఇంట్లో ప్రతి చోట ఈ డైలాగులు పడుతూనే ఉంటాయి. ఇది పెట్టి ఈ అసలు పిల్లలు అసలే టెన్షన్ పడకపోతే టెన్షన్ పడే తల్లిదండ్రులు, పిల్లలు టెన్షన్ పడుతున్నారని టెన్షన్ పడే తల్లిదండ్రులు, మార్కుల కోసం టెన్షన్ పడే పిల్లలు, ఇలా అన్ని కేటగిరీల్లో టెన్షన్ అన్ని వైపులా ఇది ఎగ్జామ్ ఫియర్ సీజన్ నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రతి విషయంలో జనరేషన్ గ్యాప్ అనేది ఉంటుంది. మన జనరేషన్లో అయితే అసలు పేరెంట్స్కి కానీ మనకు కానీ ఎగ్జామ్స్ అంటే ఏం టెన్షనే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం ఎగ్జామ్ అనగానే ఓ ఫీవర్లా అయిపోయింది. ఎందుకంటారు? అంటే మనం ఎప్పుడైతే కట్ ఆఫ్ మార్క్స్ ప్రాతిపదిక మీద, ర్యాంకుల ప్రాతిపదిక మీద నెక్స్ట్ స్టెప్ని మనం దాని ఎంట్రన్స్ డిపెండ్స్ అపాన్ దీని మార్కులు లేదా దీని రిజల్ట్ అన్న కాన్సెప్ట్ మనకు వచ్చినప్పటి నుంచి ఈ టెన్షన్స్ అనేవి మనకి స్టార్ట్ అయినాయి. మీరు ఇంతకు ముందు పూర్వం రోజుల్లో ఉన్నాయనుకోండి, ఇంటర్ వరకు చదివిన వాళ్ళకి తగిన ఉద్యోగాలు ఉండేవి. డిగ్రీ అనేది చదవడమే కష్టంగా ఉండేది చాలామంది. అసలు డిగ్రీ చదివారంటే చాలా ఉద్యోగాలు ఉండేవి. అలా పీజీ చేయడం లేదా ఒక పర్టికులర్ స్కిల్ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు అలా ఉండేవి. సో అక్కడ ఏంటంటే వాళ్ళ కెపాసిటీ బట్టి, ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ కుటుంబం ఆర్థిక పరంగా వాళ్ళని ఎంతవరకు అలౌ చేస్తుందన్న దాన్ని బట్టి వాళ్ళ చదువులు ఉండేవి. కాబట్టి ఆ చదువుకి తగిన ఉద్యోగాలు వచ్చేసేవి. అప్పుడంతా కూడా టెన్షన్ లేదు. ఎప్పుడైతే మనము ఈ కట్ ఆఫ్ మార్క్ వస్తేనే దీంట్లో ఎంట్రన్స్, ఈ ర్యాంక్ వస్తేనే ఇందులో ఎంట్రన్స్, ఇంత వస్తేనే ఇంత ఎంట్రన్స్, ఇప్పుడు అది వస్తుందా రాదా అన్న టెన్షన్ ఆ ఫేజ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇంకా బెటర్. కొన్నేళ్ల క్రితం ఇంత పర్సంటేజ్ వచ్చిన వాళ్ళంతా A+ సెక్షను, ఆ తర్వాత ఇంత పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు B సెక్షన్, ఇలా గ్రేడేషన్ ఉండేది.
ఇప్పుడు కనీసం వచ్చిన రూల్స్ ప్రకారంగా అలా డివైడ్ చేయకూడదని వచ్చింది కాబట్టి ప్రతి క్లాసు మిక్స్‌లో వేస్తున్నారు. అంటే ప్రతి క్లాస్ తీసుకుంటే రేషియోలో కొంతమంది బాగా మార్కులు వచ్చే పిల్లలు, యావరేజ్‌గా మార్కులు వచ్చే పిల్లలు, తక్కువ మార్కులు వచ్చే పిల్లలు అనే కాంబినేషన్‌లో ఇప్పుడు వేస్తున్నారు. కానీ అది కూడా ఇప్పుడు స్కూల్ వరకే పరిమితమైంది. ఇంటర్మీడియేట్ కాలేజెస్‌లో వాటిల్లో చూస్తే మీకు 5 మార్కులు డిఫరెన్స్ వచ్చినా అదేదో స్టార్ బ్యాచ్ నుంచి ఇదేదో 3 బ్యాచ్‌లోకి వీళ్ళని పడేస్తూ ఉంటారన్నమాట. ఇష్టం వచ్చినట్టు బంతుల్లాగా అటు ఇటు వేసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకి టెన్షన్ అయిపోతుంది. అయ్యో! నేను ఆ క్లాస్ నుంచి ఈ క్లాస్‌లోకి రావడం అనేది నాకు అవమానం. ఈ క్లాస్‌లో నుంచి ఆ క్లాస్‌లోకి వెళ్ళటం ఒక పెద్ద పదవి ఎక్కినట్టు అచీవ్‌మెంట్. ఇలాంటివన్నీ మనం దానికి ఆపాదించేటప్పటికి ఈ మార్కులకి అలాంటి ఒక విపరీతమైన అనవసరమైన విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చేసి మనం ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్లే మనమే క్రష్ అయిపోతున్నాం. అంటే స్వయంకృత అపరాధం ఒక మాటలో చెప్పాలంటే. ఈ ఎగ్జామ్స్ని మనం ఆపలేం, పిల్లల మీద ఉన్న టార్గెట్ని తీసి పక్కన పెట్టలేం. కాకపోతే కొంచెం ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తే మాత్రం ఈ ప్రెషర్ నుంచి, ఈ స్ట్రెస్ నుంచి మాత్రం కాస్త టెన్షన్ ఫ్రీ అవ్వచ్చు. పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటారు ఎగ్జామ్స్కి? మంచి ప్రశ్న. ఇది చాలా కొంచెం అన్ని కోణాల్లో చేయవలసింది. ఎందుకంటే టెన్షన్ పడటం, స్ట్రెస్ పడటం ఈజ్ ఎమోషనల్ కాన్సెప్ట్. మార్కులు ఎలా రావాలి, మార్కులు ఎలా పెంచుకోవాలి అనేవి తెలివికి బుద్ధిపరమైన నైపుణ్యాలు. అది మీరు ఎంత ఎక్కువ టెన్షన్ పడితే అంత మంచి మార్కులు వచ్చేలాగా అయితే అసలు అందరూ టెన్షన్ పడుతూనే కూర్చుంటారు, గొడవే లేదు అప్పుడు. కానీ అలా కాదు కదా. టెన్షన్ పడటం వల్ల ఇంకా మార్కులు తగ్గిపోతూ ఉంటాయి, భయపడటం వల్ల ఇంకా తగ్గిపోతూ ఉంటాయి. రాదేమో, ఫెయిల్ అయిపోతానేమో, తప్పు రాసేస్తానేమో అంటే వల్ల ఇంకా మార్కులు తగ్గిపోతూ ఉంటాయి. సో ఎమోషనల్గా వీలైనంత కామ్గా ఉండాలి. టెన్షన్ పడటం, భయం, కొంత జాగ్రత్త ఉండటం వేరు, భయపడటం వేరు. నేను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కాలు జారకుండా నేను నడవాలి అనడం నా జాగ్రత్త. అంతేగాని ప్రతి అడుగులోనూ నన్ను వచ్చి కారు గుద్దేస్తుందేమో, లారీ గుద్దేస్తుందేమో, ట్రైన్ గుద్దేస్తుందేమో అంటే నేను అసలు అడిగే వేయలేను కదా. అలా పిల్లలు ఈ చదివేటప్పుడు పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఈవెన్ పిల్లలైనా సరే, అమ్మో ఈ క్వశ్చన్ వస్తే ఇక్కడ రాంగ్ పోతే 4 మార్కులు పోతాయి, ఇది తప్పు వచ్చేస్తే ఈ చాప్టర్లోంచి 3 క్వశ్చన్లు వస్తే నాకు 10 మార్కులు పోతాయి, ఇలా భయపడటం అంటే నడుస్తూ ఉంటే లారీ గుద్దుతుంది, బస్సు గుద్దుతుంది అన్నట్టు. అలా కాదు. ఎగ్జామ్ మనం జాగ్రత్తగా రాయాలి, ఎక్కడ మార్కులు పోకుండా జాగ్రత్తగా రాసుకోవాలి. ఇప్పుడు ఉన్న చాప్టర్స్ ఏంటి, దేనికి ఎంత, వెయిటేజ్ ఎంత, బ్లూ ప్రింట్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్స్ ఏంటి, ఇలా తీసుకొని చదవటం అనేది బుద్ధిపరమైన నైపుణ్యం. సో మీరు అన్నట్టు మార్కులు బాగా రావాలి అంటే మనం బుద్ధిని ఎక్కువ వాడాలి, రాదర్ దాన్ మనసుని భయానికి లోన్ చేసిన దానికంటే. ఈ విషయం తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు అంటే నీకు అంత మార్కులు తగ్గుతాయని అర్థం. టెన్షన్ వస్తుంది అంటే టెన్షన్ వస్తుంటే టెన్షన్ పడవద్దు, అది నీ మార్కులకి ఏ రకంగానూ హెల్ప్ కాదు. మార్కులు కేవలం నీ ఎడ్యుకేషన్ రిలేటెడ్వి కాబట్టి ఇక్కడ ఎప్పుడు మేము సెషన్స్లో చెప్పేది అదే. నీ స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి, నీ వీక్, ప్రతి వాళ్ళకి అంతే. ఫేవరెట్ సబ్జెక్టు లేదా స్ట్రాంగ్ సబ్జెక్ట్ కొన్ని ఉంటాయి, స్ట్రాంగ్ కాని సబ్జెక్ట్స్ ఉంటాయి. స్ట్రాంగ్ సబ్జెక్ట్లోనే మొత్తం మార్కులు తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది. వీక్ లేదంటే కొంతమంది అది ఎలాగో స్ట్రాంగ్ కదా అని దాన్ని అసలు వదిలేసి కేవలం వీక్ సబ్జెక్ట్ మీదే పట్టుకొని అది పోయి ఇది పోయే వాళ్ళు ఉంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ అంతే. దేనికి ఎంత టైం కేటాయిస్తున్నావు, అందులో కూడా మళ్ళీ ఒక సబ్జెక్ట్లో కూడా స్ట్రాంగ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఇంకొంచెం బాగా గుర్తుపెట్టుకోవాల్సినవో లేదా ఎన్నిసార్లు చదువుతున్నావో మర్చిపోతున్నావో ఇలాంటివి ఉంటాయి. మర్చిపోతున్నాము అంటే ఇప్పుడు మెమరీ రిలేటెడ్ టెక్నిక్స్ వాడుకోవాలి. లేదు ఎక్కడో మనం వెళ్తున్నాము ఈ టెక్నిక్ వల్ల మిస్ అయిపోతుంది అని అనుకుంటేనేమో ప్రాక్టీస్ రిలేటెడ్ చేసుకోవాలి. లేదా అసలు కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, ఇన్ దట్ కేస్ ఇలాంటి ఎగ్జామ్ టైంలో మాత్రం ఏవైనా అర్థం కాకపోతే రేపు ఎగ్జాము ఇంకో 2 రోజుల్లో ఎగ్జామ్ అని అనుకుంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చోవటము, ఇప్పుడు దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియోలు చూస్తూ కూర్చుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఇది కంపల్సరీ, ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మీరు అన్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ టైం వచ్చేసింది. ఎగ్జామ్స్ టైం ఇంకో 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆ రోజు మా మేడం ఇది చెప్పినప్పుడు నాకు ఈ లెసన్ సరిగ్గా అర్థం కాలేదని కొంతమంది పిల్లలు ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకొని దానికి సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటారు. లేదా ఇప్పుడు అవేవో నాకు ఆ ప్రోగ్రామ్స్ ఇప్పుడు నేను చూస్తే దాంట్లో క్వశ్చన్ పేపర్లు ఉంటాయి అవి చెయ్యి, లేదా ఇప్పుడు నాకు ఈ టెస్ట్ పేపర్స్ బుక్ కొను అని అంటారు. ఇవి ఖచ్చితంగా ఒక నెల 2 నెలల ముందు చేయాల్సిన పనులు తప్ప 10 రోజుల్లోనూ 15 రోజుల్లో ఉన్నప్పుడు చేయదగిన పనులు కాదు. ఇన్ దట్ కేస్ మెయిన్ పాయింట్స్ నువ్వు దాంట్లో నుంచి ఏమేమి తీసుకోగలుగుతావు మాత్రమే తీసుకొని, ఇంకా నువ్వు ఎక్కువ స్కోర్ అదర్ కాన్సెప్ట్స్ నుంచి ఎంత ఎక్కువ స్కోర్ చేసుకోవాలి అనేది పూర్తిగా ఇది హ్యాపీగా ఒక స్ట్రాటజీతో వెళ్ళే విషయాలు.
స్ట్రాటజీతో వెళ్తే మాత్రం ఎవరైనా సరే వాళ్ళ మార్కులు మంచిగా పెంచుకోవచ్చు. కానీ ఎంత మేరకు పెంచుకుంటారో మళ్ళీ వాళ్ళ కెపాసిటీ, ప్రీవియస్ ఫౌండేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత టైం కేటాయిస్తున్నారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఇంత నుంచి ఇంతకు పెంచుకోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటే మాత్రం అది గ్యారంటీగా స్ట్రాటజికల్ ప్లానింగ్తో గ్యారంటీగా అవుతుంది. టెన్షన్ పడితే మాత్రం అవ్వదు. ఈ టైంలో సైకలాజికల్‌గా అలాగే ఫిజికల్‌గా కూడా చాలా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు పిల్లలు. అవును. ముఖ్యంగా ఫుడ్ ఎలాంటిది తీసుకుంటే బావుంటుందంటారు? డైట్ విషయంలో జాగ్రత్తలు అవసరమా? యెస్. ఎగ్జామ్స్‌కి సంబంధించిన ఈ సెషన్స్ చెప్పేటప్పుడు మేము ఫుడ్డు చెప్తాము. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో చదువుకుంటున్నారు, అంటే కూర్చునే కూర్చోడానికి చదువుతున్న పరిస్థితులు చెప్తాము. అదేవిధంగా వాళ్ళ టైం డివిజన్, ఎంతెంత సేపు చదువుతున్న దాంట్లో ఎలాంటి టైం డివిజన్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరన్నట్టు ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ టైంలో అది ఎలా ఉండాలి, మిమ్మల్ని మానసికంగా స్టేబుల్‌గా ఉంచేలాగా ఉండాలి. ఉద్రేకం కలిగించేలాంటివి ఉండకూడదు. అంటే మెయిన్‌గా ఏం చేయాలి, స్పైసీ ఫుడ్ ఈ టైంలో తగ్గించుకోవాలి. అలాగే కొంతమందికి లాక్టిక్ ఎలర్జీ ఉంటుంది. పిల్లలకి పాలో, పెరుగో ఏవో తింటే తొందరగా ఒక అరగంటలో, గంటలో మోషన్ వచ్చేసే ఫీలింగ్ రావడము, శనగపిండి పడదు కొంతమంది పిల్లలకి. అలా కొన్ని ఉంటాయి. మామూలు రోజుల్లో ఏంటంటే హోల్సమ్ డైట్ అన్నీ ఉండాలని చెప్పి పెట్టేస్తున్నా కూడా ఈ టైంలో మాత్రం ఇలాంటి ఎలర్జీ రిలేటెడ్‌వి కానివ్వండి, బౌల్ మూవ్‌మెంట్ ఫాస్ట్‌గా ఉండేవి కానీ, గ్యాస్ క్రియేట్ చేసేవి కానీ, లేపోతే విపరీతంగా పడదు, జలుబు చేస్తుంది, లేపోతే ఇది తింటే దగ్గొస్తుంది అనుకునేవి కానీ, సహజంగానే ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కాస్త ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. మెయిన్‌గా స్పైసీ ఫుడ్ చేయకూడదు. అండ్ హెవీగా తినేయకూడదు. ఒకటేసారి హెవీ అమౌంట్స్ తినడం కూడా ఈ టైంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే బాడీ అరగటానికి ఎక్కువ టైం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్‌గా నిద్రగా ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. తొందరగా వాళ్ళు చదువుకుంటున్నా కూడా వాళ్ళకి ఒక రకమైన స్లీపీ ఫీలింగ్ ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏం చెప్తామంటే కడుపు నిండా తినేసి కూర్చొని చదవడం మొదలుపెట్టమాకు. ఫుల్‌గా తినేసి చదువుకోవాలని. అలా అని తింటే నిద్రొస్తుందని చాలామంది పిల్లలు కడుపు కాల్చుకుంటారు. అది ఇంకా ప్రాబ్లమ్. లేదు, కొంతమంది ఏం చేస్తుంటారు, నిద్ర రాకుండా ఉండాలని పక్కన ఒక కప్పులో ఒక మిక్స్చరో, ఓ బూందీలో ఇలాంటి ఏవైనా ఉంటాయి కదా సైడ్ ఐటెమ్స్, అవి పెట్టుకొని తింటూ చదువుతూ ఉంటారు. ఇవి 3 తప్పే. కంప్లీట్‌గా కడుపు నిండా తినేసేసి చేసావా, పావుగంటలో నీకు నిద్ర వచ్చేస్తుంది. లేదు, అసలు కంప్లీట్‌గా ఖాళీ కడుపుని పెట్టుకున్నావా, మళ్ళీ ఖాళీ కడుపు మీదట నీకు దృష్టి బాగుంటుంది అనుకుంటారు కానీ అంత ఉండదు. అది మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్సో, అనవసరంగా అల్సరో, లేకపోతే కొంతమంది పిల్లలకి అసలు ఈ మధ్య కాలం పిల్లలకి అసలు ఓపికలే ఉండవు. అందరివి పిట్ట ఓపికలే. ఏదో హడావిడి పడినట్టు ఉంటారే తప్ప గట్టిగా ఒక గంట ఏదైనా ఒక పని చేస్తే మళ్ళీ అందరికీ నీరసాలే. వాళ్ళకి అంత బలాలు కూడా ఉండడం లేదు. సో అంత కడుపు ఖాళీలు పెట్టుకుంటే ఇన్ని చేసి ఎగ్జామ్ రోజున స్పృహ పడిపోవటాలు, ఎగ్జామ్ హాల్లో కళ్ళు తిరిగి పడిపోవటాలు లాంటివి చేస్తుంటారు. అది వద్దు. అలా తింటున్నప్పుడు ఈ పక్కన ఇలా సైడ్‌లో ఇలా వేసుకుంటూ ఉండటం కూడా తప్పు. ఎందుకంటే నీకు బాడీలో మళ్ళీ కొంత ఈ తినే యాక్టివిటీ మీద, దాన్ని అరిగించుకోవడం మీద బాడీ ఆ ఎనర్జీనంతా యూజ్ చేస్తూ ఉంటుంది. అట్లా కాదు. ఇన్ దట్ కేస్ ఏం చేయాలి అంటే నీకు ఎంత కావాలో అంతవరకే ఒక పావుగంట 20 నిమిషాలు ముందే తినేసి కూర్చోగలగాలి. అండ్ కూర్చున్నప్పుడు ఆ కడుపులో కొంచెం ఫుల్ తినేసేయటం కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇంకొక ముద్ద తింటే కడుపు నిండుతుంది అనుకున్నప్పుడు ఆ ముద్ద ఆపుకొని తినేలాగా ఉండటం ఒకటి. ఈ సైడ్లలో తినకూడదు. దాని బదులు ఏం చేయొచ్చు అంటే ఒక 45 మినిట్స్, ఒక సబ్జెక్ట్‌కి 45 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. ఎప్పుడు మేము అదే చెప్తాం. 40 మినిట్స్‌కి మించి చదివితే కూడా బ్రెయిన్ తీసుకోలేదు. సో ప్రతి 40 మినిట్స్‌కి లేదా అట్లీస్ట్ ప్రతి 45 మినిట్స్‌కి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకో. ప్రతి 45 మినిట్స్‌కి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. 10 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం అంటే ఏంటి, మళ్ళీ అటెళ్ళి యూట్యూబ్‌లో ఏదో వీడియో చూడటం కాదు. ఈ 10 మినిట్స్‌లో నువ్వు రీకాల్ చేసుకోవాలి. 45 మినిట్స్‌లో నువ్వేం చదివావు, దీని కనెక్టింగ్‌ది దీని ముందేం చదివావు, దీని కనెక్షన్ రేపేం చదవాలి, ఇవన్నీ రీకాల్ చేసుకుంటారు చూసారా. దీనికి 10 నిమిషాలు వాడుకొని ఒక 5 నిమిషాలు బయాలజికల్ బ్రేక్‌కో, ఓ చిన్న స్నాక్ తిని రావడానికో, ఒకసారి లేచి కాస్త అటు ఇటు నడవడానికో, కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు తాగి ఏదో ఒకటి చేయడానికో బ్రేక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ దానికి ఫ్రీగా ప్లెజెంట్‌గా ఫ్రెష్‌గా మైండ్‌ని స్టార్ట్ చేయగలగాలి. ఇది తిండికి సంబంధించినవి ఈ 2 కలుపుకొని అని. అలాగే కూర్చోవటంలో కూడా ఎప్పుడు కూడా డిస్ట్రాక్షన్‌కి వీలుగా ఉన్న వైపు కూర్చోకూడదు. అంటే చాలామంది పిల్లలు కిటికీ దగ్గర కూర్చొని చదువుతుంటారు, లేకపోతే డాబా మీద మెట్ల మీద కూర్చొని చదువుతూ ఉంటారు. ఇవన్నీ తప్పే.
నువ్వు చూసేటప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు నీ కంటికి ఎదురకుండా డిస్ట్రాక్షన్ ఉందంటే కన్ను అటువైపు చూస్తుంది. ఇప్పుడు నేను కిటికీ వంక చూస్తూ కిటికీ వైపు గాలి వస్తుందని వెలుతురు వస్తుందని కిటికీ వైపు కూర్చున్నాను అనుకోండి, నేను ఏదో చదువుతూ ఉంటా, ఈ లోపల బండి మీద ఎవరో ఇద్దరు వెళ్తున్నారు అనుకోండి, నా దృష్టి తెలియకుండానే అటువైపు వెళ్తుంది. ఆ బండి మీద అమ్మాయిలు ఇద్దరు వెళ్తున్నారు, అవును ఆ రోజు నేను మా ఫ్రెండ్తో కూడా ఆ రోజు వెళ్ళాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మనం చాట తిన్నాం కదా, ఇట్లా 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 గొలుసు కట్టు ఆలోచనలు డైవర్ట్ అయిపోతుంటాయి అన్నమాట. అందుకని డైవర్షన్ లేకుండా ఎప్పుడు కూడా ఫ్రంట్ గ్రౌండ్ ప్లెయిన్గా ఉండే విధంగా డిస్ట్రాక్షన్ లేకుండా ఉండటం, అలాగే ఒకటే ప్లేస్లో కూర్చొని చదవడం. రోజు కూడా ఒకటే ప్లేస్లో కూర్చొని చదివినప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ కూడా దానికి ప్రోగ్రామ్ అవుతుంది. ఓ ఇక్కడ కూర్చుంటే చదువుతాము, అంతే కదా. డైనింగ్ టేబుల్ మీద ఎందుకు కూర్చుంటాము? డ్యాన్స్ చేయడానికి కూర్చోం కదా. డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నామంటే తినడానికి కూర్చున్నాం, పూజ గదిలో ఎందుకు కూర్చుంటాం? పూజ చేసుకోవడానికి కూర్చుంటాం. అలాగా మైండ్ కూడా ఇక్కడ కూర్చుంటే చదువుతుంది అనేది ఒక ప్రోగ్రామింగ్ మస్కులర్ మెమరీ అవుతుంది అన్నమాట, మజిల్ మెమరీ అవుతుంది. సో ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటే మాత్రం చక్కగా చదువుకునేటప్పుడు ఇలాంటివన్నీ పాటించడం వల్ల కూడా వాళ్ళ ఫోకస్ డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటుంది. ఫుడ్కి సంబంధించింది కూడా ఇది. ఇంకా అలాంటివి ఏమైనా తినాలనిపించి ఏమి చేసినా కూడా హ్యాపీగా ఎగ్జామ్స్ తర్వాత వరకు దాన్ని కొంచెం వాళ్ళ ఇంట్రెస్ట్ని వాటిని పక్కన పెట్టుకొని కొంచెం తోసుకున్న తర్వాత ఒకసారి ఎగ్జామ్స్ అయిన తర్వాత ఇక అందరూ వరుస పెట్టి మొదలెట్టేటివే. నళిని గారు, ఈ ఎగ్జామ్స్ టైంలో కొంతమంది పిల్లలు గ్రూప్ స్టడీ చేస్తూ ఉంటారు, కంబైన్డ్ స్టడీస్ చేస్తూ ఉంటారు కదా, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? ఇది యాక్చువల్గా పీర్ లెర్నింగ్ అన్న కాన్సెప్ట్ ఉంది. అంటే ఎప్పుడు చాలా సందర్భాలలో అసలు మంచి మంచి టీచర్లు చెప్పింది కూడా అర్థం కానిది వాళ్ళతో పాటు చదువుకున్న పక్కన స్టూడెంట్ చెప్తే బ్రహ్మాండంగా అర్థమయ్యే సందర్భాలు చాలాసార్లు ఉంటాయి పిల్లల మధ్యలో. అందుకని పీర్ లెర్నింగ్ ఎప్పుడు కూడా ఉపయోగమే పిల్లలకి. కానీ పీర్ లెర్నింగ్ జరగాలి. గ్రూప్ స్టడీస్గా కూర్చొని ఒకవేళ పీర్ లెర్నింగ్ జరుగుతుంటే మాత్రం చాలా మంచిది. ఎందువల్లంటే పిల్లలు ఇన్ఫర్మేషన్ పర్సీవ్ చేసేది కూడా రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి వింటే గుర్తుంటుంది, కొంతమందికి చెప్తే గుర్తుంటుంది, కొంతమందికి రాస్తే గుర్తుంటుంది, కొంతమందికి చూస్తే గుర్తుంటుంది. మనం అన్నీ కూడా ఇలా పర్సీవ్ చేసిన వాళ్ళమే. అంటే బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ఈ అన్ని విధాల్లో ప్రాసెస్ చేస్తుంది. కానీ ఒక డామినెంట్ మెథడ్ ఒకటి ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే ఎవరైనా కూర్చోపెట్టి ఇది ఇలాగా అని చెప్తున్నప్పుడు ఆ మాటని వర్బల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వర్బల్ నుంచి వాళ్ళకి అర్థమయ్యే, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అలా కాదు, ఎవరెంత లెసన్ చెప్పని, టీచర్ ఎంతసేపు అయినా లెసన్ చెప్పనండి, వాళ్ళంతా వాళ్ళ టెక్స్ట్ బుక్ తీసుకొని వాళ్ళు చదువుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమయ్యి గుర్తుండే పిల్లలు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎక్స్పెరిమెంట్లు ఏమున్నాయో దానికి సంబంధించిన వీడియోలు ఏమున్నాయో అవి చూస్తే బాగా అర్థమయ్యే పిల్లలు కొంతమంది ఉంటారు. ఇలాగ విజువల్, వెర్బల్, కైనెస్థెటిక్ అని ఇలా లెర్నింగ్ మెథడ్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది, డామినెంట్ ఉంటుంది. సో ఇలాంటి దాంట్లో పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇంకా పర్మనెంట్గా గుర్తుండిపోయే పిల్లలకి ఇది ఉపయోగం. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీళ్ళకి ఇంకా బాగా గుర్తుంటుంది. వీళ్ళకున్న డౌట్లు కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీళ్ళకి తీరిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమవుతారు, వాళ్ళ పదాల్లో వాళ్ళకి అర్థమైన మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టీచర్ లాగా సేమ్ అవే టెక్నికల్ వర్డ్స్ అవే జార్గన్స్ వాడరు కదా, వీళ్ళకి అర్థమైన విధంగా చెప్పేటప్పుడు వీళ్ళకి కూడా సింపుల్గా బ్రేక్ డౌన్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో గ్రూప్ స్టడీ మంచిదే, కానీ ఏంటంటే గ్రూప్ స్టడీ చేయాలనుకుంటే మాత్రం ఫిక్స్ అవ్వాల్సింది టైమింగ్స్, టాపిక్స్ అండ్ టైం బౌండెడ్ ప్రిపరేషన్. అంటే గంట కూర్చున్నామంటే ఈ గంటలో మనం ఈ చాప్టర్స్ ఈ సబ్జెక్టుకి సంబంధించి ఇవి కంప్లీట్ చేయాలి అనే ప్లానింగ్ ముందే చేసుకున్న తర్వాత కూర్చోవాలి స్టడీకి. జనరల్గా ఏం చేస్తారంటే ఇక్కడ కూర్చున్న తర్వాత బయాలజీ చదువుదామే అంటే, ఎందుకే బయాలజీ, మనం ముందు ఫిజిక్స్ చదువుదాం కదా అంటే, అమ్మో మీ ఇద్దరికి అది ఓకే, నాకు మ్యాథ్స్ చాలా భయంగా ఉంది. ఈ డిస్కషన్లకి సగం 25 నిమిషాల పంచాయతీ ఆడైపోతుంది. అయిపోయిన తర్వాత ఒకళ్ళు బయాలజీ, ఒకళ్ళు ఫిజిక్స్, ఒకళ్ళు మ్యాథ్స్ చదువుతుంటే ఈమె మ్యాథ్స్కి వచ్చిన తర్వాత ఈమె మ్యాథ్స్ డౌట్ బయాలజీ ఆవిడని అడుగుతుంటుంది, బయాలజీ ఆవిడ డౌట్ ఇది అంటుంది. ఈ డిస్కషన్లో క్రాస్ లెర్నింగ్ అయిపోయి ఎవరిది ఏది కంప్లీట్ కాదు. ఈ మధ్యలో అనవసరమైన గాసిప్ స్టార్ట్ అయిందంటే అసలే కాదు. సో గ్రూప్ స్టడీ యొక్క మెయిన్ మోటో కానీ పీర్ లెర్నింగ్ అయితే మాత్రం 100% సక్సెస్ అవుతుంది గ్రూప్ స్టడీ. బట్ అది టైం బౌండెడ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్తో అయ్యి ఉండాలంటే ఈ గంటలో ఇది చదివి ఇది కంప్లీట్ చేసుకుంటాము అనే ఒక గోల్ ముందే డిసైడ్ అయ్యి కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా అది బాగా హెల్ప్ అవుతుంది. నళిని గారు, ఈ ఎగ్జామ్ టెన్షన్ అనేది ఎక్కడ వరకు వెళ్తుందంటే అసలు ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ సూసైడ్స్ వరకు కూడా తీసుకువెళ్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎగ్జామ్సే నా జీవితాన్ని డిసైడ్ చేసేది, ఈ ఎగ్జామ్స్, ఈ మార్క్స్, ఈ ర్యాంక్ లేకపోతే ఇక నాకు లైఫ్ లేదు, ఫ్యూచర్ లేదు, అమ్మ నాన్న ఏమంటారో, అందరు ఏమంటారో, చుట్టాలు, వాళ్ళు వీళ్ళు, ఈ కంపారిజన్స్ ఇవన్నీ కూడా పిల్లల్ని చివరికి చావు వరకు తీసుకెళ్తున్నాయి. పిల్లల్లో సూసైడల్ టెండెన్సీని గమనించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్? మీరన్నమాట చాలా కరెక్ట్. ఎవ్రీ ఇయర్ కనీసం 1
ఒకటో రెండో అయినా సరే కేసెస్ వస్తూ ఉంటాయి. ఎగ్జామ్‌కి ముందు పిల్లలు ఇంకా ఫుల్ టెన్షన్ అయిపోయి అసలు ఏమీ గుర్తుండట్లేదని, అర్ధరాత్రి లేచేసి ఏడుస్తున్నారని, అసలు నిద్రపోయి 2, 3 రోజులు అయినాయని, ఇలా పెన్ను పట్టుకుంటేనే వణుకొచ్చేసి కాళ్ళు చేతులు వణికిపోతూ చెమటలు వచ్చేసేవాళ్ళని ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం. అలాగే ఇన్విజిలేషన్ చేస్తున్న టీచర్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతోమంది వాళ్ళు కూడా చెప్తారు. ప్రతి సంవత్సరం వాళ్ళ ఇన్విజిలేషన్ రూమ్‌లో కూడా ఇలా చూస్తూ ఉండుంటారు. వాళ్ళు అక్కడికొచ్చిన తర్వాత అప్పుడు ఏడవడం మొదలెడుతుంటారు. లేదా కొంతమంది అసలు రాయడం మొదలుపెట్టి అరగంట అయిన తర్వాత మర్చిపోయి ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అసలు రాయాల్సింది రాయరు. అలా రకరకాలుగా అయిపోతుంటారు. ఇదంతా మీరు చెప్పినట్టు ఆ టెన్షన్ వల్ల. ఎందువల్ల అంటే ఇప్పుడు మీరన్నదే, ఇది కాకపోతే ఇంకేమీ అవ్వదు అనేది. అసలు ప్రపంచంలో ఎక్కడా కూడాను ఇది కాకపోతే ఇంకోటి అవ్వదు అనేది ఎక్కడా లేదండి. మనకి మెడికల్ ప్రాబ్లమ్ వస్తేనే ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటున్నాయి, ఎన్ని రకాల మెథడ్స్ ఉంటున్నాయి వాటికి. అలా ప్రాణం మీదకి వచ్చిన వాటికే ఆప్షన్స్ ఉంటే మనం చదువుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తాము? కోర్సే కదా డిసైడ్ అవుతాము. నెక్స్ట్ కోర్స్ డిసైడ్ అవుతుంది. కోర్స్ కూడా డిసైడ్ కాదు, ఆ కోర్సుకి కూడా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఏ కాలేజీలో చదువుతారు, ఎక్కడ అడ్మిషన్ వస్తుంది అనేదే కదా డిసైడింగ్ ఫ్యాక్టర్. అది డిసైడ్ చేసిందే కానీ జీవితాన్ని డిసైడ్ చేయదు, ఖచ్చితంగా డిసైడ్ చేయదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఒకవేళ పిల్లలకి ఉన్న టెన్షన్ ఉన్నా, పేరెంట్స్కి టెన్షన్ ఉన్నా కూడా, అందుకే మనం ఎప్పుడైనా సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ చదివినప్పుడు అంటే చాలామంది చూసారా ఆయన ఇక్కడ గ్రామంలో పుట్టారు, ఎంత గొప్పవాడైపోయాడు, చూసావా అతను తినడానికి కూడా కష్టపడ్డాడు, ఇప్పుడు 1000 కోట్లు చేశారు. ఇలా మాత్రమే చూడకూడదు. వాళ్ళని వాళ్ళ జర్నీని చూడాలి. మీరు అబ్జర్వ్ చేస్తే అలాంటి వాళ్ళ దాంట్లో జర్నీ, వాళ్ళు ఏది కూడా ప్లాన్డ్గా వాళ్ళకు వచ్చిన విషయాల బట్టి వాళ్ళ ఎదుగుదల ఉండదండి. ఒక్కొక్క ఆపర్చునిటీ వాళ్ళకు వచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీలో దిగిన తర్వాత వాళ్ళు దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు, దిగాక ఎంత హార్డ్ వర్క్ చేసుకున్నారు అన్న దాన్ని బట్టే వాళ్ళ సక్సెస్ అనేది ఉంటుంది. డిఆర్డిఓలో ఉద్యోగిగా చేరినప్పుడు అబ్దుల్ కలాం గారికి తెలియదు ఆయన ప్రెసిడెంట్ అవుతారని. ఆయన రామేశ్వరంలో పేపర్ వేసేటప్పుడు నేను ఫలానా రోజున ప్రెసిడెంట్ అయిపోతాను, అప్పుడు నా జీవిత చరిత్ర అంతా పుస్తకాల్లో రాసినప్పుడు స్టార్టింగ్ పాయింట్లో పేపర్ వేయడం బాగుంటుందని పేపర్ వేయలే ఆయన. ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితుల్లో ఆయన ఏ రోల్లో ఉన్నారో అందులో ది బెస్ట్ చేసుకుంటూ ఉంటే ఆయన అత్యున్నత స్థాయి ప్రెసిడెంట్ వరకు అయ్యారు. సో మనం కూడా ఈ పేరెంట్స్ అయినా పిల్లలైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏ కాలేజీలోకి వెళ్ళినా, ఏ కోర్సులోకి వెళ్ళినా, వెళ్ళిన తర్వాత దాన్ని బాగా చదువుకుంటూ, దాన్ని బాగా అడ్రస్ చేసుకుంటూ, నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీని పుణికిపుచ్చుకున్న ప్రతి వాళ్ళు కూడా సక్సెస్ అయినది మనకు కనిపిస్తూ ఉంటుంది. అసలు ఏ వసతులు లేని, ఏ దీంట్లో లేని విపరీతమైన గ్రామంలో, మారుమూల గ్రామంలో ఓ గవర్నమెంట్ స్కూల్లో చదివి కూడా పిల్లలు బ్రహ్మాండమైన రిజల్ట్స్, బ్రహ్మాండమైన పదవులు అలంకరించి, ఇప్పుడు ఐఏఎస్లు మీరు చూస్తే ఎంతోమంది ఐఏఎస్లు గవర్నమెంట్ స్కూల్లో నుంచి చదివచ్చిన వాళ్ళు కదా. వాళ్ళు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు డిసైడ్ అయ్యారా నేను ఐఏఎస్ అవుతానని? కాదు. ఒక్కో స్టెప్ నెక్స్ట్ స్టెప్ అలా బెటర్ వేసుకుంటూ వెళ్ళడమే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, లార్జర్ పిక్చర్గా చూడాలి తప్ప ఈ ఒక్క ఎంట్రన్స్, ఈ ర్యాంక్ 500 లోపల వస్తేనే నువ్వు బాగా ఉంటావు, లేకపోతే అడుక్కు తింటావు అనే పరిస్థితి ఇప్పుడైతే అసలు ఇంకా లేదు. పోనీ 10 ఏళ్ల ముందు భయపడ్డారన్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు అసలు కెరీర్ ఎన్ని ఆప్షన్స్ ఉంటున్నాయంటే, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యారలల్ కెరీర్స్ ఉన్నాయంటే, ఒక్కొక్క కెరీర్కి సంబంధించి కూడా ఎన్ని బ్రాంచెస్ ఉంటున్నాయంటే, అసలు వాళ్ళు చెయ్యాలి అని అనుకోవాలే కానీ, ఇంకొన్ని కొత్తవి ఎక్స్ప్లోర్ చేసుకోవాలే కానీ, బ్రహ్మాండంగా ఎన్నెన్నో డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం చూసే కెరీర్స్ ఏవి కూడా 10 ఏళ్ల తర్వాత ఇవేవి ఉండబోవడం లేదు. మీరు దయచేసి ఎవరు కూడా పిల్లలు కంగారు పడద్దు, పేరెంట్స్ కంగారు పెట్టద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే వాళ్ళని చదివి 90 తెచ్చుకో, 93 తెచ్చుకో, 96 తెచ్చుకో అని టెన్షన్ పెడుతున్నారో, దానికి సంబంధించిన ఏవి వాళ్ళు 10 ఏళ్ల తర్వాత చేయబోవడం లేదు. మొత్తం మారిపోతున్నప్పుడు నువ్వు దేనికి వాళ్ళని టెన్షన్ పెడుతున్నావు? దానికి కాదు మనం ప్రిపేర్ చేయాల్సింది. నువ్వు ఏది తీసుకున్నావో దాంట్లో నువ్వు వీలైనంత ఎఫిషియెంట్గా చేసి, వీలైనంత నిజాయితీగా నీ హార్డ్ వర్క్ పెట్టి, వీలైనంత చక్కగా నువ్వు దాన్ని చేసే ప్రయత్నం చేసి, నిన్ను నువ్వు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్కి నువ్వు బెటర్ చేసుకునే ప్రయత్నం చెయ్యి అని మాత్రమే మనం ఎంకరేజ్ చేయాలి తప్ప, కట్ ఆఫ్లు ఇచ్చేసి ఇందులో 5 కంటే మార్కులు పోకూడదు, ఇందులో 4 కంటే పోకూడదు, ఇంతకంటే తక్కువ రాకూడదు అనే టార్గెట్లు పెట్టడం వల్ల అయితే నిజంగా వాళ్ళకి అది ఏ రకంగా నెక్స్ట్ ఉపయోగపడదు. మనం ఇప్పుడు చూస్తున్న ఏ కెరీర్స్ కూడా 10 ఇయర్స్ తర్వాత ఉండబోవడం లేదు, అన్నీ మారబోతున్నాయి. సో మన పిల్లల్ని ఇంకా తయారు చేయాల్సింది ఇలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్లో ఎలా కామ్గా వాళ్ళు రాబోతున్న కొత్త మార్పుల్ని, చేంజ్ని ఎంత చక్కగా పాజిటివ్గా ఆస్వాదించుకోగలుగుతున్నారు అనేదే మనం ఈరోజు పేరెంట్స్గా మనం ఈ పరీక్ష సమయంలో వాళ్ళని రెడీ చేయాలి. అది మనం ఇంకా నేర్పగలిగితే, మనం ఊహించలేని, మనం ఇంకా ప్రిపేర్డ్గా లేని భవిష్యత్తులో కూడా వాళ్ళు చక్కగా ధైర్యంగా పోరాడగలుగుతారు.
నళిని గారు, నిజంగా ఈ చదువులు కావచ్చు, ఈ ఎగ్జామ్స్ అనేది లైఫ్‌లో ఓ పార్ట్ మాత్రమే. ఇవే జీవితం గాదు. ఫైనల్‌గా తల్లిదండ్రులకి, పిల్లలకి ఏం చెప్తారు? ఫైనల్‌గా చెప్పేది ఒకటేనండి. ఈ టైంలో ఇంట్లో అనవసరమైన డిస్కషన్‌లు గానివ్వండి, అలాగే పిల్లలు చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు "నువ్వు లోపలికెళ్ళి చదువుకోరా, నువ్వు లోపలికెళ్ళి చదువుకో" అని చెప్పేసి వాళ్ళని లోపలికి పంపించేసి, వీళ్ళు మాత్రం ఇంతింత సౌండ్‌లు పెట్టుకొని టీవీలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అది తప్పు. చాలా ఇళ్లలో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. తల్లిదండ్రులు వాళ్ళ పనులు చేసేసుకుంటూ ఉంటారు. పిల్లల్ని మాత్రం రూమ్‌లోకెళ్ళు అంటారు. ఇప్పుడు రూమ్‌లో వాళ్ళు ఎంతసేపు కూర్చుంటే బయట ఏం జరిగిపోతుందో అని వీళ్ళకి టెన్షన్. అంటే వాళ్ళకి యాంగ్జైటీగా ఉంటుంది. టెన్షన్ కాదు, వాళ్ళకి యాంగ్జైటీ. అప్పుడు ఎంతసేపు రూమ్‌లో నుంచి బయటకు వచ్చేద్దాం అన్నట్టే ఉంటారు. సో, కొంచెం ఎగ్జామ్స్ జరిగే టైంలో అందరూ కూడా ఒక మంచి పాజిటివ్ పెట్టి పిల్లలు డిస్ట్రాక్ట్ అవ్వని ఒక ఎన్వైర్న్మెంట్ ఇంట్లో కూడా కొంత మెయింటైన్ చేయిస్తూ ఉండటం ఒకటి. 2 పదే వాళ్ళ వైఫల్యాలని దయచేసి గుర్తు చేయవద్దు. ఇదిగో చూసావా, ఇది చేసే నీకు హాఫ్ ఇయర్లీలో 15 మార్క్స్ పోయినాయి, ఇట్లా చేస్తేనే నువ్వు దాంట్లో అక్కడ పోయినాయి అని దయచేసి వాళ్ళ వైఫల్యాలని పదే గుర్తు చేయటం వల్ల వాళ్ళలో టెన్షన్ పెరుగుతుంది. సో, ఆ వైఫల్యాలను గుర్తు చేయొద్దు. వీలైతే వాళ్ళతో పాటు కూర్చొని నెక్స్ట్ ఇంకా పెరగటానికి ఎటువంటి స్ట్రాటజీస్ ఉపయోగపడతాయి అంటే వీళ్ళ శక్తి బట్టి ఏ పిల్లలకు ఆ పిల్లలు వేరే. మీరు ఊరికనే కూర్చొని తిట్టడం కాదు, వాళ్ళ మైండ్ సెట్ బట్టి, వాళ్ళ కెపాసిటీ బట్టి అర్థం చేసుకొని వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, వీళ్ళ కెపాసిటీ ఏంటి, వీళ్ళ మెమరీ స్కిల్ ఎలా ఉంది, వీళ్ళకి ఒకవేళ ఇంప్రూవ్ చేయాలనుకుంటే 2 మార్క్స్‌లో ఇంప్రూవ్ చేయొచ్చా, 4 మార్క్స్‌లో ఇంప్రూవ్ చేయొచ్చా, లాంగ్ ఆన్సర్స్‌లో ఇంప్రూవ్ చేయొచ్చా, యాక్టివిటీస్‌లో ఇంప్రూవ్ చేయొచ్చా, అలాంటి ఒక స్ట్రాటజీ టీచర్స్ కానీ వాళ్ళు చేసి వాళ్ళని గైడ్ చేయాలే తప్ప టెన్షన్ పడడం వల్ల ఏమీ కాదు. సో, అది ఒకటి. అలాగే కొంచెం ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రోటీన్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మెమరీ కాబట్టి ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్ ఎంతలో వీలైతే అందరూ బాదాంలే కొనుక్కోకర్లేదు, పల్లీలు లాంటివి నానపోసి తిన్నా కూడా ఉపయోగపడుతుంది. సో, కొంచెం మంచి ప్రోటీన్ ఫుడ్, కొంచెం మంచి గుడ్ డైట్ అండ్ వాళ్ళని విపరీతంగా టెన్షన్ పెట్టేసి చేసేయకుండా పిల్లలకు కూడా చెప్పేది రాత్రిపూట గంటలు మేల్కొని చదవటం అనేది ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ థింగ్. ఎగ్జామ్స్ టైంలో కరెక్ట్ నిద్ర ఉండాలి, ప్రాపర్ ఫుడ్ ఉండాలి, పూర్తి నిద్ర ఉండాలి. మీకు కావాలంటే పొద్దున్నే లేచి చదువుకోండి. బికాస్ క్లీనింగ్ మైండ్ స్లేట్ అంటారన్నమాట దీన్ని. అంటే మనం ఈరోజు నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్గా చదివినది మైండ్ తొందరగా ఎక్కువగా పర్సీవ్ చేసుకుంటుంది. రాత్రిపూట కేవలం రివిజన్ మాత్రమే జరగాలి. ఫ్రెష్గా చదివి మెమరైజ్ చేసుకోవాల్సిన పొద్దున చేసుకుంటూ ఉండాలి. ఇలా కొంత స్ట్రాటజీలో మీ టైంలో మీరు వాల్యూ ఇచ్చుకుంటూ, అలాగే పేరెంట్స్ చెప్తున్న వాటిల్లో వాళ్ళు ఏదైనా మంచి అప్రోచెస్ చెప్తుంటే కూడా దాన్ని కూడా తీసుకుంటూ, అనవసరమైన డిస్కషన్లో అనవసరమైన విషయాలు కొంచెం తగ్గించుకొని ప్రాపర్గా టైం మేనేజ్మెంట్ అందరూ కూడా టైం మేనేజ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోతే మాత్రం ఇదేదో భయంకరమైన యుద్ధకాలం మాత్రం కాదు, ఇది సంసిద్ధ కాలం అంతే. సంసిద్ధం అవడమే మనం రాబోతున్న మన ఫ్యూచర్కి కావాల్సిన ఒక మంచి విషయాలు, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక చిన్న మైలురాయి, చిన్న మజిలీ అనుకోవాలి తప్ప ఇదేదో యుద్ధం కాదు పోరాడటానికి. ఇది ఒక సంసిద్ధత, మనం బలపరచుకోవడానికి. నిజంగా ఈ పరీక్షా కాలంలో అటు పిల్లలకు, ఇటు తల్లిదండ్రులకి మీరు చెప్పిన విషయాలన్నీ ఎంతో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ నళిని గారు.